ప్రస్తుతం ఏపీలో ఒక కేసు సంచలనంగా మారింది. కృష్ణలంకలో ఒక వ్యక్తి మిస్ అయ్యి 1 మంత్ అవుతుంది. అయితే ఇతన్ని పోలీసులు తీసుకెళ్లారు. లాకప్ డెత్ జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. దీనికి సంబంధించి హైకోర్టు కూడా సీరియస్ అయింది. మరి ఈ అంశంతో పాటు మరికొన్ని అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మేడం, విజయవాడ కృష్ణలంకలో ఒక లాకప్ డెత్ జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. పోలీసులకు హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి అని చెప్పి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. నెల రోజులు అవుతుంది. దాదాపుగా ఇప్పటికే హెబియస్ కార్పస్ వేసి ఉండాలి. మీరు గతంలో ఇలా దిశ కేసు తెలంగాణలో మీరు చాలా స్ట్రాంగ్ గా పోరాడారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఇది 1 మంత్ అవుతున్నా ఇప్పటి వరకు దీని గురించి ఎందుకు బయటికి రాలేదు? మీలాంటి లాయర్లు ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే మీరు చెప్తున్న లాకప్ డెత్ ఇష్యూ అనేది ఒక 10-15 రోజుల నుంచి త్రూ మీడియాలో, వాయిస్ లో, వీడియోస్ లో బయటకు వస్తుంది. నేను ఎందుకు మాట్లాడలేదు అంటే, నేను ఏం మాట్లాడాలి, నేను ఎప్పుడు మాట్లాడతాను అంటే, ఎవరైతే బాధితుడు తాలూకా అంటే చనిపోయిన వ్యక్తి తాలూకా ఎవ్వరూ లేకపోతే, అతని తరపున ప్రశ్నించేవారు కూడా లేకపోతే, అతనికి న్యాయ సహాయం అందనీయకుండా అక్కడున్న రాష్ట్రం నిర్బంధించేస్తే, అప్పుడు రాష్ట్రం కాని రాష్ట్రానికి వాళ్ళెవరో నాకు తెలియదు, నాకు ఫీజు ఇచ్చిన వాళ్ళు కాదు, నా చుట్టరికాళ్ళు వాళ్ళు కాదు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కాదు, నన్ను కనీసం సహాయం కావాలని కూడా అర్థించలేదు. అయినా సరే నా ధర్మం నేను నిర్వర్తించడం కోసం రాష్ట్రాలు దాటి వెళ్ళి ప్రాణాలకు తెగించి ఆ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఎన్వి రమణ గారి చీఫ్ జస్టిస్ లో ఎన్కౌంటర్ ఫెయిర్ పోలీసులు అరాచకం చేసినారు అని నిరూపించినారు. ఇక్కడ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో లాకప్ డెత్ గాదే సాయి కృష్ణ, వారి తాలూకా బంధువులు చాలా స్ట్రాంగ్, చాలా గట్టిగా ఉంటారు. పోలీసులకి తల వంచరు. ఎవరు భయపెట్టినా భయపడరు. ఎంత దూరం అయినా న్యాయ పోరాటం చేస్తారు. కరెక్ట్, న్యాయ పోరాటం చేస్తారు. ఎందుకంటే ఎవరైతే గాదే సాయి కృష్ణ వారి తల్లి ఉన్నారో, ఆ తల్లికి స్వయాన అక్కో చెల్లో ఆవిడ హైకోర్టు లాయర్ గారు. ఆవిడ చాలా స్ట్రాంగ్ ఫైట్ చేస్తారు. అదే రకంగా గాదే సాయి కృష్ణ గారి మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావు గారు, రంగా గారి నుంచి ఏ మాత్రం భయభ్రాంతులు లేకుండా ఎన్నో మార్లు స్టేషన్కి వెళ్ళొచ్చు. ఎన్నో కేసులు వారి మీద, వారి తమ్ముళ్ళ మీద, వారి కుటుంబం మీద పడితే అవన్నీ తప్పుడు కేసులని హైకోర్టులో క్లియర్ చేయించుకొని ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక చదువుకున్న విద్యావంతులైనటువంటి ఆ కుటుంబంలో ఏ ఒక్కరి సహాయం అక్కర్లేదండి. వారే ఎంత దూరమైనా న్యాయ పోరాటం చేస్తారు. ఇది ఒక క్లారిటీ మీకు ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం ఫైట్ చేయగలరు. వాళ్ళకి న్యాయ సహాయం ఇవ్వడానికి వాళ్ళ కుటుంబంలోనే ఒక హైకోర్టు లాయర్ గారు ఉన్నారు. అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటేనండి, మీకు గుర్తు చేయాల్సిన విషయం రాష్ట్ర ప్రజలకు కూడా, ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడబిడ్డల మీద దాడి చేసిన వాళ్ళను, రేప్ చేస్తున్న వాళ్ళు, అంటే రేప్ చేయబోయే వాళ్ళను చాలా మంది ఈ మధ్యలో మీరు చూసినారా, కాలంలో పడి అవమానంతో చనిపోయారు. మీకు గుర్తుందా? గుర్తుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని నేను ఇప్పుడు ఇలా మెన్షన్ చేసుకుంటాను. ఈ పాయింట్ ని నోట్ దిస్ పాయింట్, మీ రోజు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే ఎంతో మంది పోలీసులు పట్టుకోవడం, జీవులు ఎక్కించడం, వాళ్ళ అవమానం తట్టుకోలేక చెరువులో దూకి చచ్చిపోవడం. ఈ కేసులు అన్నిట్లో ఒక టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి, టీడీపీలో ప్రెసిడెంట్ గా కూడా పోటీ చేసిన ఒక వ్యక్తి, ఒక మైనర్ పిల్లని, స్కూల్ పిల్లని తీసుకొచ్చి చెట్ల చాటులో, పొదల చాటులో ఉన్నాడు. అతన్ని పట్టుకొని ఎలా తీసుకుంటే సిగ్గుతో, భయంతో, సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 అలా చూపించకండి సార్ అనాలా? ఎవడరా నువ్వు, ఎవరు నువ్వు చూపిస్తావు, మాకు ఇష్టమైన మేము వస్తే నువ్వెవడరా మాట్లాడడానికి అని అతను ఎదురుగా కెమెరాలో వీడియో తీస్తున్న వాడిని భయపెడుతున్నాడు, జులుం చేస్తున్నాడు. అంటే అక్కడ భయం గాని, పశ్చాత్తాపం గాని, అవమానం కానీ ఏమన్నా కనపడిందా అండి? నాకైతే కనపడలా. మరి రాష్ట్ర ప్రజలకి ఏమన్నా, పోలీసు వారికి ఏమన్నా కనపడిందో నాకు తెలియదు. అయితే అతనట పోలీస్ జీబులో ఎత్తుకొచ్చారు. ఆ పిల్ల చెప్తుంది, అవును నన్ను ఇష్టమే వచ్చాను, మేము ఊరికే ఇక్కడ ఉన్నాము, మీరెవరు అట్లా చేయడానికి. ఆ పిల్ల మాట్లాడింది, అతను మాట్లాడేది, అది వీడియోలో కూడా బంధింపబడింది. ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేసి చూడండి. అయితే అతనంటే దారిలో పోలీస్ జీబులో వస్తా అవమానానికి గురై అతను పక్కన వాష్రూమ్కి వెళ్తున్నాడంట. పోలీసులు బేడీలు పట్టుకొని, అంటే పోలీసులు బేడీలు చెత్త పట్టుకుంటారు కదా, వాష్రూమ్కి వెళ్ళి అటు తిరుగుతాడు కదా, అంతే కదా? కాదట, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి రాపో, అంత కుంభవర్షం అట, వెళ్ళి అక్కడికి వెళ్ళి పాస్ పోసుకుని రాపో, యూరిన్కి వెళ్ళి రాపో అని చెప్పారట. పాపం అక్కడికి వెళ్ళి అతను యూరిన్ చేస్తుండగా చెరువులో పడి చనిపోయాడంట అవమానంతో. ఇది రాశారు. ఇది క్లోజర్ లో ఇది క్లోజ్ చేసిన ఐటమ్. అయితే
అయితే వాళ్ళు తలుచుకుంటే ఎలా అయినా చేసేస్తారు కదా! గతంలో మీకు తెలుసో లేదో నేను తెలంగాణ దిశ ఎన్‌కౌంటర్ కేసు వాదిస్తున్న టైంలో ఆ మధ్య కాలంలో ఒక మైనర్ బిడ్డని కూడా ఇలాగే ఒక అఘాయిత్యం చేసేస్తే, మళ్ళీ ఎన్‌కౌంటర్‌లో రివాల్వరు పేల్చడానికి గుండెల్లో ధైర్యం లేక తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే, 4, 5 రోజుల్లో వాడిని పట్టుకొని వాడంట అవమానంతో, సిగ్గుతో రైల్వే పట్టాల మీద పడుకొని ముక్కలు ముక్కలు అయిపోయాడట. ఆ కేసు అలా క్లోజ్ అయిందండి. ఆ పాప పేరేదో గుర్తులేదు. ఒక ఎస్టీల పాప, తండాల పాప. అంటే మరి రెండోసారి ఎన్‌కౌంటర్ చేయడానికి భయపడ్డారు. లేకపోతే వాళ్ళ హీరోయిజం చూపించడానికి మళ్ళీ రెండోసారి బుల్లెట్‌లు పేలుండేవి కలిపేళ్ళ. అంటే నేను తప్పు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు కానీ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా అంటుంటాను. అంటే తప్పు చేసిన వాళ్ళు మీరెలా సపోర్ట్ చేస్తారు రజనీ గారంటే, అవును మరి. ప్రత్యూష్ అని 4 హోటళ్ల రూముల దగ్గర, గెస్ట్ హౌస్‌ల దగ్గర తీసుకెళ్ళి బలవంతంగా అఘాయిత్యం చేస్తుండగా ఆ బిడ్డ చనిపోయిన పరిస్థితిలో 25 ఏళ్ళు పైనయిపోయిందని అనుకున్నానండి. తల్లి ఇంకా కోట్ల మెట్లు ఎక్కువ తిరుగుతా ఉంటే, మరి మీ రివాల్వర్‌లు, మీ చట్టాలు, మీ సూసైడ్ చేసుకునేటటువంటి ఏదైతే మీ యాక్టివిటీసు ఇవన్నీ అక్కడ ఎందుకు ప్లే చేయలేదు? పెద్దోళ్ళనా? పెద్దోళ్ళకొక న్యాయం, పేదోడికొక న్యాయం రాయలేదండి రాజ్యాంగంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, ఏదో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్. ఈ కేసు పరంగా. డైవర్షన్ పాలిటిక్స్ ఏదో దీంట్లో నెలకొల్పుదామని చూస్తున్నారు. ఎందుకంటే, ఆ నాగరాజు అనే వ్యక్తి ఆహ్, ఒక మంచి పోలీస్ ఆఫీసర్. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాడు అని నేను చెప్పట్లేదండి. ముల్లపూడి నాగేశ్వరరావు గారే ఎన్నో వీడియోల్లో కూడా చెప్పారు. చాలా ధైర్యంగా పోరాడతాడు. అంటే మీకు అర్థం కానిదేంటంటే, అతను చాలా కేసుల్లో ముద్దాయి అనుకోండి. గాదె సాయికృష్ణ అవుతుందేమోనండి. బ్యాంకుల్లో మోసం చేసేవాళ్ళే పెద్ద పెద్ద రాజకీయ పదవుల్లో ఉన్నారే. ఆ! లేకపోతే ఎంతోమంది చావులకు కారణమై ఎంతోమంది చెక్ బౌన్సులు ఎంతోమంది జీవితాలు సర్వనాశనం అయినోడే రాజ్యసభ సీట్‌లో ఉన్నాడే. ఆ! రౌడీ షీట్‌లో ఉన్నోడు. ఆ! వారెంట్లు పెండింగ్ ఉన్నోడు. ఈరోజు మీరు సంఘ విద్రోహ శక్తులైతే వాళ్ళేం చేస్తున్నారు? ఆళ్ళ పనులు ఆళ్ళు చేస్తున్నారు. అవసరమైతే మీతో తన్నులు తింటారు. కానీ వీళ్ళు ఈ పనికిమాలినోళ్ళు, ఈ కేసుల్లో ముద్దాయిలు గల్లోళ్ళు మమ్మల్ని పరిపాలించే స్థాయిలో ఉన్నారు. ఇది దౌర్భాగ్యం. అయితే ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏంటంటే, అంటే లాకప్ డెత్ చేసినతను క్యాస్ట్ బై కాపు నాగరాజు. చనిపోయిన వ్యక్తి క్యాస్ట్ బై కాపు గాదె సాయికృష్ణ. ఏదో, ఏదో ఉంది సార్ దీని వెనకాల. అతన్ని లాకప్ డెత్ చేయాల్సిన అవసరం లేదు. చెయ్యరు గూడా. చేస్తే అతనెవరు నాగరాజు గారికి రిస్కు. కానీ చేశాడు. దేనికోసం? ఎవరు చెప్తే చేసినారు? ఈ పిచ్చి గుంపంతా ఏమనుకుంటున్నారంటేనండి, ఇగోయిస్టిక్ అంట నాగరాజు గారు. నాగరాజు గారంట ఇగోలకు పోయి చంపేస్తారంట. ఎంతమందిని చంపినారయ్యా గతంలో? గతంలో ఒక 15 మందిని చంపిర్రు. 16 12 వాడా? 11 మందిని చంపారు. 12 వాడా? 14 మంది చంపారు. 15 వాడా? కాదే. కోపం ఉండొచ్చు. డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళకుండే అలవాటైన విద్యే కోపం. అది లేకపోతే వాళ్ళు దేనికి పనికిరారు. కోపం ఉండాల, ఆగ్రహం ఉండాల. కనపడే నాలుగో సింహం అంటూ రాజశేఖర్ గారు డైలాగులు చెప్తున్నప్పుడు పోలీసోళ్ళలో ఉండాల్సింది ఆవేశం, ఆశయం ఇవో చాలా సినిమా పేర్లొచ్చినాయి కదా! అవే కదా ఉండాల. ఓకే. కానీ నాగరాజు గారు ఇగోయిస్టిక్ అందుకే చంపారు అంటే నేను నమ్మనండి. కాపుని కాపుతోనే చంపించాలి. దాని గురించి కాపులందరూ రోడ్డు మీదకి రావాలి. గలాటాలు చేయాలి. మీడియా అంతా వాళ్ళని కవర్ చేయాలి. రాష్ట్రంలో ఏదో విలువైన అంశాన్ని డైవర్ట్ చేయాలి. ఏ అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు? అతను కాపులకి పనిచేసిన వ్యక్తి గదా! కులం బలంగా నిలబడ్డానికి కారణమైన వ్యక్తి గదా! ముల్లపూడి నాగేశ్వరరావు గారు. జనసేనకి చాలా బలంగా నిలబడ్డారు కదా! చాలా మంది జనసేన నాయకులు వచ్చి అమౌంట్ తీసుకోండి, సెటిల్ చేసుకోండని వాళ్ళే చెప్పారని ఆయన స్వయంగా చెప్తున్నాడు కదా! మరి వాళ్ళ అధినాయకుడు ప్రతిస్పందిస్తే బావుండు కదా! ఇన్నాళ్ల తర్వాత వీఆర్‌లోకెళ్ళాలా? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వీఆర్‌లోకెళ్ళాలి కదా! పోలీస్ స్టేషన్‌లో తల్లిని పిలిపించి, "ఇగో 4 రోజుల్లో నీ కొడుకుని చంపేస్తా. దండ రెడీ చేసుకో" అని నాగరాజు గారు చెప్పారంట. అంటే అప్పుడు నాకెలా ఉండాలంటే, నాకు కోపం ఎలా వచ్చేయాలంటే, "ఎవడ్రా నువ్వు? కాపోడిని చంపేస్తావు నువ్వు" అని నేను అనాల. అరె! అక్కడ కాపోడైనా, దళితుడైనా, రెడ్డయినా, కమ్మయినా, ఎవరైనా నేను ఇలాగే రియాక్ట్ అవుతా. ఎందుకంటే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురిలో ఆరిఫ్ ఒక్కటే ముస్లిం అని నాకు తెలుసు. మిగతా ముగ్గురు ఏ కులమో నేను అడగలేదు. నాకు ఈ రోజుకి తెలీదు. ఈ రోజుకి తెలీదు నాకు. ఇక్కడ నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఆ సీను ఎటువైపుకి వెళ్తుంది? ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఆ సీన్‌ని క్రియేట్ చేసింది? సార్ 'త్రివిక్రమ్' సినిమాలో, 'బోయపాటి' సినిమాలో కొన్ని కొన్ని సీన్‌లొస్తాయి. ఎందుకు విలన్ ఇలా చేసినాడు? ఎందుకు హీరో ఇలా దెబ్బలు తింటున్నాడు? దీని వెనకాల ఏంటి అంటారు కదా! ఈ రోజు రాజకీయాల్లో కూడా ఆ దరిద్రమే నెలకొనింది. ఈ సీన్ ఎందుకు జరిగింది? ఈ సీన్ రచయిత్రి ఎవరు?
రచయిత ఎవరు? ఎందుకని ఈ సీన్ ఇక్కడ క్రియేట్ చేసినారు? విజయవాడ నడిబొడ్డులో ఒక కాపోడిని లాకప్ డెత్ చేసేస్తాడా? కొవ్వురా నీకు? చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? రాజ్యాంగాన్ని మడిచి మీ కప్బోర్డ్ లో పెట్టేస్తారు మీరు అని కాళ్ళ పట్టుకొని నిలదీసి అడగాలని ఉంది సార్. కానీ చనిపోయింది కాపు బిడ్డ, చంపింది కూడా ఒక కాపోడు. అరే అయితే ఉడికి ఎక్కువ, కాపు అయితే ఉడికి ఎక్కువ. తప్పు చేసినోడు కులమా? తప్పు చేసినోడు కులం ఏంటి? ఎత్తి లోపల ఇక మా కాపోడు అయితే ఉడికి ఎక్కువ. విఆర్ లో పంపించడం ఏంటి సార్? రిమూవల్ ఫర్ సర్వీస్ రాసేయాలా? 25వ తారీఖు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే నాగరాజు గారు రిమూవల్ ఫర్ సర్వీస్, జీవితంలో యూనిఫామ్ వేసుకోకూడదు. అయితే రజనీ గారు యూనిఫామ్ వేసుకోకపోతే ఏమవుతుందండి? రాజకీయ నాయకుడు అయిపోతాడు. రౌడీ షీట్ ని ధైర్యంగా ఎదిరించిన, ప్రాణాలకు తెగించిన అతను ఎవరు? రాజశేఖర్ లాగా ఆవేశం సినిమాలో రామిరెడ్డి లాగా రోడ్డు మీద తన్నుకుంటా పోయి చంపేసిన చరిత్ర సృష్టించాడు. తన ఉద్యోగం రిస్క్ అయిద్దన్న ముందుకు వచ్చిన నాగరాజు గారికి కాబోయే కాలంలో, రాబోయే రాజకీయంలో ఏ పార్టీలోంచి రంగ ప్రవేశం చేయబోతున్నారో ఏంటో మరి అర్థం కావట్లేదు సార్. సార్ నాగరాజు గారికి తెలుసు ఆయన చేసింది తప్పని, కానీ ఆవేశంతో చేయలేదు సార్. చాలా ఆలోచనతో ఎవరో చెప్తేనే చేసినారు. మనం అక్కడితో ఆగిపోవద్దు. నాగరాజు గారు చేసేసినారు, గాలి సాయికృష్ణ పిచ్చి మాటలు. ఏ రాజకీయ పార్టీనో దీని వెనకాలండి నడిపిస్తుంది. రాష్ట్రంలో, అందులో విజయవాడలో కొట్టుకు చచ్చేలా చేద్దాం అనుకుంటుంది. నేను బయటకు వచ్చాను అనుకోండి, నిన్నటి రోజు చూసినారు కదా కందుకూరులో అతను మా పార్టీ కాదు, ఆ పార్టీకి పని చేయలేదు, క్యాస్ట్ బై కాపు అనే ఒకే ఒక్క కారణంతో ఏదైతే దాసర్ రాము గారు ముందుకు వచ్చి మీరు ఫార్చునర్ కార్లతో తొక్కి చంపేస్తారా? మీకోసం ఎంత కష్టపడి పని చేసినా, మీరు ఇచ్చిన ముష్టి టికెట్లు తీసుకొని అయినా మీకోసం ఊడిగాలు చేసినావే అని నిలదీసి అడిగితే చట్టాలకి లోబడి కాదండి, చట్టాలకి మీరి కులానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అంతకు మించి వచ్చినాయండి. అసలు మా జీవితంలో క్యాస్ట్ బై కాపులో ఎవరితో చంపబడినా ఏ రోజు రాని బెనిఫిట్స్ దాసర్ రాము గారి గర్జన మళ్ళీ దాసర్ నారాయణరావు గారిని గుర్తు చేసిందండి. ఆ తర్వాత మా జాతిలో నాయకుడే లేడు, మా కులంలో నాయకుడు లేడు, రాబోడు. రంగా గారితోనే అంతరించిపోయింది నాయకుడు అనే పదం. దాని సరి సమానం కూడా ఈ ఊరిని ఊహించుకోము. ఎవరు ఆ గేటుతో కూడా తాకలేరండి. ఆయన ఆశయాలు అనే రంగా గారి ఆశయాలు అనే గేట్ ని ఎవరు తాకలేరు. అయితే ఈ సీన్ నేను చెప్తున్నాను సార్, కావాలని క్రియేట్ చేసినారు. ఇప్పుడు ఏదైతే నాగరాజు తరపున కొంత కాపు వర్గం, అవును వాడు ఏమైనా నేరగాడేమన్నా కాదా, వాడి మీద రౌడీ షీట్ ఉంది, వాడు ఆ కేసు ఈ కేసు అలాంటి వాడిని అని ఒకసారి నాగరాజు గారి తరపున కొంతమంది కాపులు వస్తారా? లేకపోతే ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి మీద అభిమానం, అన్నాని మేమందరం అంటుంటాం కదా, ఆయన మీద అభిమానంతో మేమందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామా? ఎందుకు చేయం? చట్టాలకి లోబడి చేయాల్సిన మీరు చట్టాలను మీరి ఎవరో మోచేతి నీళ్లు తాగడం కోసం, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం, రాగల రోజుల్లో రాజకీయ పార్టీల్లో పోటీ చేయడం కోసం మీ ఉద్యోగాన్ని పణంగా పెట్టి మీ కులంలో ఒక బిడ్డని నిన్న మొన్నటి వరకు ఎంత వయసు సార్? ఒక 70 ఏళ్ళ, 60 ఏళ్ళ, 50 ఏళ్ళ, 30 ఏళ్ళ సార్, 22 ఏళ్ళు పైన ఉంటాయేమో పిల్లగాడివి. చూసినారు ఫోటో ఎలాగుందో? గంజాయి డ్రగ్గులు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు రాష్ట్రంలో? పంట అరకులోనేగా పండిస్తుందని గత ప్రభుత్వంలో చెప్పారు. ఈ ప్రభుత్వంలో జనసేన వాళ్ళందరూ వెళ్ళి ఆ పంటంతా నిప్పు పెట్టి కాల్చేయచ్చుగా, సొసైటీని గొప్పగా తీర్చిదిద్దచ్చుగా. జనసేన వాళ్ళే, మిగతా వాళ్ళకి చెప్పనండి. మిగతా వాళ్ళందరూ ఆ డబ్బులు సంపాదించుకోవాలి, రాజకీయాలు చేయాలి. జనసేన వాళ్ళకి అలా ఉండదు కదా. ఒక భావోద్వేగం, ఓ దేశానికి ఏదో మంచి చేయడం, యువతకు ఏదో మంచి చేయాలి కదా. వెంటనే ఒక అగ్గిపెట్టె ఒక కిరోసిన్ డబ్బా తీసుకుని వెళ్ళిపోండి మీరు అరకు వెళ్ళిపోయి అక్కడ కాఫీ పంట తేగమంట కాదండి, ఈ పంటేనంట. మన వల్ల కాదు కదా, చేత కాదు కదా. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఆ గంజాయి తీసుకొని, ఆ డ్రగ్గులు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లే తెలియక, మొన్నటి రోజు తెనాలి పోలీసుల దగ్గర నడి రోడ్డు మీద కుక్కను కొట్టారండి. దళిత బిడ్డల్ని గంజాయి తాగారని. సప్లై చేసిన కొట్టరు, గంజాయి అయితే వాడేం చేస్తారు వాడికే తెలియదు. మరి అలాంటి వాడిని కొడతారా? నడి రోడ్డు మీద కొట్టారు, సరే కొట్టారు కదా, గంజాయి తాగడం తప్పే కదా, అలా కొట్టారేమోనని కొంతమంది చూసి చూడనట్టుంటే ఈ రోజు చంపేశారు, లాకప్ కూడా చేశారు. అరే తెలంగాణ రాష్ట్రంలో లేదండి, ఒక ఉత్తరప్రదేశ్ లోనో ఎక్కడెక్కడో బీహార్ లో చూస్తుంటాం ఇలాంటి లాకప్ డెత్. పక్క రాష్ట్రంతో కూడా లేదు పాపం. మన రాష్ట్రంలో అంత ధైర్యం చేసి, అందులో విజయవాడలో అందులో కాపు బిడ్డని, అందులో జనసేనకి పనిచేసిన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు వాళ్ళ మేనల్లుడిని. సరే ఇది ఎంత దూరం దారి తీస్తుందంటే ఇంకా మీడియా మొత్తం ఇదే కవర్ చేయాలి. కన్నా రజనీ గారు వెళ్ళి రోడ్డు మీద కూర్చోవాలి,
ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. అంటే నేను అన్యాయాన్ని ప్రశ్నించడం కంటే ముందు కోర్టు అంటే మీ రాజకీయాలు ఏముందండి ఏ అండగా గొడుగు పట్టేస్తారు. అదే సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని గత ప్రభుత్వంలో గర్జించేవాడు నీ కూతవేటు దూరంలో విజయవాడలో లాకప్ డెత్ చేశారు. చట్టాలకు అతీతంగా చట్టాలు మీరి చేసినారయ్యా. మీకు పని చేసినోడు బయటపడి అడగలేకపోతున్నాడు అయినా గర్జిస్తున్నాడు. కాస్త తలకాయ తిప్పిడు చూడు. రిమూవల్ ఫర్ సర్వీస్ చెయ్యి, యూనిఫామ్ వేసుకొని కన్నా చెయ్యి. ఊరికే విఆర్ లో పెట్టి తర్వాత ఏదో ఊర్లో పోస్టింగ్ వేసుకుందాం అని పిచ్చ మాటలు మాట్లాడమాక. కొట్టుకు చచ్చేలా ఉన్నారు నీ దెబ్బకి రాష్ట్రంలో కాపులతో కొట్లు ఆడిపోయిన పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈ కులమేం కులమో సారీ ఏ మందకృష్ణ మాదిగన్న కులంలో పుట్టా బాగుండనిపించింది నాకైతే. గట్టిగా ఉద్యమం చేసేదాన్ని, గట్టిగా ఉద్యమం చేసి రోడ్డుకి ఈడ్చుకొచ్చే వాళ్ళం. ఈ రోజు ఈ కాపు కులం అటు పైకి రాదు, పై కులాలతో సమానంగా పోలేరు, కింద కులాలతో సమానంగా కలవను లేరు. అటు ఇటుగానే అయిపోయిన పరిస్థితికి వచ్చిందండి ఈ రోజు రాష్ట్రంలో. అందున అధిక మెజారిటీ పాపులేషన్ ఉండే కాపు ఓటింగ్ ఉండేటటువంటి రాష్ట్రంలో కాపు కుల పరిస్థితి విజయవాడ నడిబొడ్డులో లాకప్ డెత్ చేసిన ఈ రోజుకి బయటకు వచ్చి గర్జించలేని దౌర్భాగ్యం తీసుకొచ్చారు. సరే రజనీ గారు గర్జిద్దాం అందరం వచ్చి బయటకు అంటారా? బయటకు అందరం వచ్చి గర్జిస్తే మీడియా మొత్తం మనల్నే కవర్ చేస్తే రాష్ట్రంలో ఏదో విషయాన్ని దారి మళ్లిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో మనసీని హైలైట్ చేస్తున్నారు. అన్ని చోట్ల లాకప్ డెత్ లో అంటే సిఐకి ఎస్ఐకి చేతికి మట్టి అంటకుండా చేసేవాళ్ళు. ఈసారి ఎందుకు నాగరాజు గారిని ఇరికించాలని చూసినారా, లేకపోతే నాగరాజు గారు ఇరుక్కోవాలని వచ్చారా ఏమోనండి. సరే ఈ సీన్ ఎనీవే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ మంత్ 25, 29 డేట్ ఇచ్చినారండి. ఆ డేట్ లోపల ఏదైతే నాగరాజు గారు ఎవరైతే సిఐ గారు ఉన్నారో అతన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కి బైండ్ ఓవర్ అవ్వాలి. సో ఆ డేట్ తర్వాత చూద్దాం. ఈ లోపు కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఏది మనకు కాదు నాకు తెలిసి నాగరాజు గారికి ఇస్తారేమో అపాయింట్మెంట్, ముళ్ళపూడి నాగేశ్వరరావు గారికి ఇస్తారో తెలియదు కానీ సిఐ నాగరాజు గారికి ఇస్తారేమో. సో చూడాలండి ఎటువైపు వెళ్తుందో ఈ కేసు ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే చట్టపరమైన చర్యలు అయితే స్టార్ట్ అయినాయి, హైకోర్టు చేతిలో ఉంది కాబట్టి ఏదో ఒక న్యాయం జరుగుతుంది అని నేను నమ్మొచ్చు. కానీ ఎంత ధైర్యంతో చేసినారండి విజయవాడ నడిబొడ్డులో. ఎంత ధైర్యం అంటే ఇగో అంట వీళ్ళు ఈగోతో చంపేసుకుంటారండి. వాళ్ళ కుటుంబంలో ఆడబిడ్డలు ఇంట్లో వాళ్ళు అన్నాలు తినాలి కదా, ఉద్యోగం పోతే ఇగోల కోసం అలా చేసుకోరండి. అలా చేయాలనుకుంటే నిన్న మొన్న చెప్పినారు కదా మన హోమ్ మినిస్టర్ అనిత గారు సిగ్గుతో చెరువులో దూకి చచ్చిపోయాడండి. అలాగే దూకి చచ్చిపోయాడని చెప్పేవాళ్ళు. ఈ లాకప్ డెత్ శవాన్ని అంటే బతికుండగానే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. హాస్పిటల్కి తీసుకెళ్తే అతను చచ్చిపోయాడని చెప్పారంట. అలాగే బైక్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చి ఒక శ్మశానం దగ్గర కాల్చి నిప్పు కూడా పెట్టి బూడిద చేసినారండి. బాబా ఎంత ధైర్యం చేసినారు సార్. కేరళలోంచి మురళీధర్ నావీ ఆఫీసర్ సార్, ఆయన లాకప్ డెత్ చేస్తే రంగా గారు గట్టిగా పోరాటం చేసింది దేనికో తెలుసా సార్? అక్కడ అతని తరపున కేసు వేసేవాళ్ళు ఎవరూ లేరు. అది లోక స్టాండింగ్గా లేకపోతే పిల్లుగా కేసు వేసే పరిస్థితులు కావాలి. అతని తరపున మాట్లాడేవాళ్ళు లేరు కదా రంగా, నీకెందుకు నువ్వు నోరు మూసుకొని పో, నీకేం కావాలో చెప్పు చేసి పెడతారు సిఏ గారు, నువ్వు ఆయన రోడ్డుకు లాగొద్దు అని అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో 2-3 రంగా కబురు చేయండి అంటే చెప్పుతో కొడతా, చేత్తో కూడా కాదు. వాడేవాడు నాకు ముష్టి వేయడానికి. అన్యాయంగా ఒక బిడ్డను చంపేశారు, వాడు మా రాష్ట్రం కాదు, మా ఊరు కాదు, మా కులం కాదు, పెచ్చ మాటలు మాట్లాడకండి అంటూ శవాన్ని పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ఆ కుటుంబాన్ని పిలిపించి ధర్నా చేసి దాని తర్వాత ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చి ఆ చావు కారణమైన పోలీసులకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు గాను రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక సిపి క్యాడర్ అనుకుంటా ఎస్పీ వ్యాస్ గారు, అప్పట్లో ఎస్పీ అనుకుంటా. సో ఆయనతో అంత వ్యతిరేకం వచ్చింది. ఆయనకి పర్సనల్ గట్ లేదండి. ఎవరికో అన్యాయం జరిగితే ఆయన ప్రశ్నిస్తాడు, దాని తాలూకా ఎస్పీ గారికి శత్రువు అయిపోతాడు. రిక్షా వాడిని లాకప్ డెత్ చేసినందుకు నాడు రోడ్డు మీద సమ్మె చేపించి రాష్ట్రం అంతా కర్ఫ్యూ చేపించేసినాడు, విజయవాడ మొత్తం కర్ఫ్యూ. అప్పుడు ఆ రిక్షా వాడికి న్యాయం చేసినారు. ఇవన్నీ లాకప్ డెత్లేనండి. ఆ టైం తర్వాత మళ్ళీ నేను ఎక్కడా వినలేదండి, పక్క రాష్ట్రంలో కూడా వినలేదండి. అంత ధైర్యం ఎవరు చేయలేదండి. మరేంటో విజయవాడలో నడిబొడ్డులా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రంగా గారి గడ్డ మీద రంగా గారితో కలిసి పనిచేసినటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి మేనల్లుడికి ఈ ఘటన జరగడం అంటే ప్రీ ప్లానెడ్ స్కెచ్. దయచేసి తెలివిగల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించండి, ఇది కావాలనే చేసినారు. అంత ధైర్యం ఏ పోలీసోడు చేయడు. వాడి ప్రాణాన్ని, వాడి ఉద్యోగాన్ని, వాళ్ళ కుటుంబాన్ని పణంగా పెట్టి ఎవరినో ఇంప్రెస్ చేస్తాం చేశాడంటే ఏమిరా నాగరాజు, ఏమిరా నీ జీవితం, ఏమిరా కులంలో పుట్టి ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం, ఎవరికో ఊడిగాలు చేయడం కోసం, ఎవరికో మోచేతి నీళ్లు తాగడం కోసం ఓ బిడ్డను చంపేస్తావా? గంజాయి తీసుకున్న బిడ్డ, డ్రగ్గులు తీసుకున్న బిడ్డ, ఎంతమంది అధికారులు కొడుకులు ఉంటున్నారో చూస్తున్నావా? ఈరోజు సాయంత్రానికి నిన్న మొన్న విజయవాడలో నాగరాజు విడిపోయినవయ్యా స్వామి. 2 బలగ్గా డబ్బున్న వాళ్ళు చూడు, బలుపు ఎక్కువ ఈ డబ్బున్న
కులంలో పుట్టిన వాళ్ళు ఇద్దరు కార్లతో ఢీ కొట్టుకొని ఒకరికొకరు రాష్ట్రంలో అల్లకొల్లోలం చేసేస్తుంటే న్యూసెన్స్ కేసు పెట్టి ఇద్దరిని ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నావా? ఆహా! వాళ్ళ నాన్నగారులకు ఫోన్ చేసి వాళ్ళని జీప్ ఎక్కించుకొని ఇంటికాడ దింపినావా? ఏమయ్యా? నిన్ను నేను బూతులు తిట్టట్లా. నీ పరిధి ఎంతవరకు అంతవరకు ప్రవర్తించకుండా పరిధి దాటి ప్రవర్తించి ఈరోజు అందరూ నీ మొహాన ఊసే పరిస్థితికి తీసుకొస్తూ నువ్వేదో పెద్ద రోల్ మోడల్ అనుకుంటున్నావా? సో దయచేసి తప్పుని దిద్దుకునే అవకాశం కూడా లేకుండా ఆ శవాన్ని కూడా అప్పజెప్పకుండా హిందూ సాంప్రదాయంలో చనిపోయిన శవం ఏ రోజు చనిపోయిందో, ఏ రోజు పిండ ప్రదానమో ఇవన్నీ చేయకపోతే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని కర్మ ప్రశాంతంగా ఉండదు. వైతరణి నది దాటదు. ఆ! ఎన్ని పుణ్యకాలాలు, ఎన్ని పిండ ప్రదానాలు చేస్తారు. ఏ రోజు చనిపోయారో ఆ గడియ, ఆ సమయం అన్నా చెప్పండి నాగరాజు గారు. మీకు బిడ్డలున్నారు. ఆ కుటుంబానికి అలా కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కనీసం స్పందించకపోవడం, ఇంత దారుణానికి ఒడికట్టడం, చూసే వాళ్ళందరూ మీ ఇగో అనుకుంటున్నారు కానీ నాకు తెలుసు మీకు అంత ఇగోలుండవు. ఎవరినో మోచేతి నీళ్లు తాగడం కోసం కులం కాళ్ళు కట్టేస్తున్నారు సార్. నిన్నటి రోజు ముట్లూరులో కొట్టుకు చస్తే కేసులు కట్టండయ్యా పరువు పోతది. ఒకప్పుడు సార్ కాపు కులాన్ని కదిలిచ్చాలంటే అబ్బా ఎందుకులే అబ్బా గబుక్కన్న నోరు జాడు ఓ మాట అంటే వాళ్ళు ఊరుకోరయ్యా, మాట అన్న వాళ్ళు పడరయ్యా అనే స్థాయి నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టినా అయ్యా ఎంపీటీసీనో జడ్పీటీసీనో పోటీ చేసే నెంబరో ఇస్తానంటే ముట్లూరులో ఉండే కాపు సామాజిక వర్గం మొత్తం కూలబడిపోయింది. కుక్కను కొట్టినట్టు కొట్టారు సీసీ అండర్ ఫుటేజ్ లో. చిల్లరేస్తానంటే టికెట్లు ఇస్తానంటే అయిపోయింది కులం. ఇక్కడ ఏకంగా లాకప్ డెత్ చేస్తానంటే కొంచెం ఆ కుటుంబంలో వాళ్ళు చదువుకున్నోళ్ళు కాబట్టి, విద్యార్హత కలిగిన వాళ్ళు కాబట్టి మాకు డబ్బులొద్దు, మాకు న్యాయం జరగాల్సిందే, ఆ పోలీస్ అధికారికి శిక్ష పడాల్సిందే అని అడుగుతున్నారు. ఏదో ఒక రోజు ఎక్కడో చోట పడిపోతారేమో, అలా పడిపోకూడదు, పోరాడాల. తెలంగాణలో దిశ కేసులో ప్రాణాలకు తెగించి అవతల డబ్బులు ఇస్తానన్న లొంగక నిలబడ్డారు కాబట్టి ఈ రోజుకి తెలంగాణలో ఎక్కడ ఒక ఎన్కౌంటర్ జరగల. అది ఆ కుటుంబాల త్యాగ ఫలితం. అలాగే ముల్లపూడి నాగేశ్వరరావు గారు కూడా నిలబడతారని నాకు దృఢమైన నమ్మకం ఉంది కాబట్టి దయచేసి ఈ కేసుకి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరమైనా నిలబడతాను. తప్పు చేసినోడికి కులం ఉండకూడదు. కాపోడు అని మాట్లాడారంటే చెప్పు చూపిస్తాం. చెప్పు చూపిస్తాం. అది వాడు కాపోడే కదా, చూసి చూడడు పోవడం కానీ చెప్పుతో కొడతారు అది. సో దయచేసి కులాలను ఇక్కడ లాగద్దు. తప్పు చేసినోడు కులం ఉండదు. అదే రకంగా చనిపోయినోడు వాడు ఏ కులం అయినా సరే మేము ఇలాగే పోరాడతాం న్యాయవాదిగా గతంలో చూసినారు కాబట్టి. సో ఈ కేసుని ఏదో రాజకీయ మెరుగులు ఏదో దిద్దుతున్నట్టున్నారు. దానికోసం ఇలా ఇన్సిడెంట్ జరిగిందేమోనని నా ఆంతరంగిక ఫీలింగ్ అండి.